ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనాలయ్యా. దేవా ఇదిగో ప్రభా ఈ రోజంతా నీ రెక్కల చోటని కాచి కాపాడవయ్యా. మేము ఎక్కడికి వెళ్ళినాను, ఎక్కడి నుంచి వచ్చినాను, ప్రతి చోట నీ హస్తంతో మా తోడై ఉన్నావయ్యా. నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవ నీవే మాలోనికి వచ్చి మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో ప్రతిదాన్ని నీవే నేర్పవయ్యా. నీకు వందనాలయ్యా తండ్రి. ఇదిగో ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ వచ్చినప్పటికీ మా రాకపోకలు ఎంత సహాయం చేసిన దేవా, క్షేమంగా మమ్మల్ని ఇంటికి చేర్చిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి సహోదరి గురించి ప్రార్థిస్తున్న ప్రభా, వారి జీవితంలో ఎటువంటి స్థితిగతులు గుండా వారి జీవితాన్ని ప్రయాణాన్ని సాగిస్తున్నారో మాకు తెలియదు కానీ తండ్రి, వారి జీవితంలో ఏదైనా కొదువు కానీ, సమస్య కానీ, ఇబ్బంది కానీ, స్ట్రగుల్ ఫీల్ అవుతుంటే కనుక నీవే దేవా వారికి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. దేవా ఎంతమంది అయితే ప్రభువా వారి జీవితంలో బ్రేక్ త్రూ కోసం ఎదురు చూస్తున్నారు, ఈ 2026లో వారి జీవితంలో బ్రేక్ త్రూ వచ్చునుగా కానీ ప్రకటిస్తున్నామయ్యా. ఎవరెవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారు నీవే ప్రభువా అనుకోని రీతిగా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అద్భుతమైన రీతిగా సహాయం చేయమని అడుగుతున్నాం దేవా తండ్రి. ఇదిగో ప్రభు ఎవరెవరైతే ప్రభు ఈరోజు ఇంటర్వ్యూస్కి వెళ్ళారో ఐ విల్ గెట్ బ్యాక్ సూన్ అని చెప్పుంటారు, కానీ ప్రభు వారికి తొందరలోనే జాబ్ ఆఫర్ లెటర్ వచ్చేలా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అంతేకాకుండా ప్రభు ఇదిగో అయ్యా తండ్రి, మేము ఈరోజు ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేస్తుంటే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. నీవే మమ్మల్ని కాచి కాపాడమని అడుగుతున్నాం అయ్యా. దేవా ఇదిగో అయ్యా ఈ ప్రార్థనలోకి విస్తున్న సహోదరుడికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక దేవా నీ చిత్తం అయితే వారి జీవితంలో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీసివేయమని అడుగుతున్నాం అయ్యా. మరి ఇంకెన్నడూ వారి జీవితంలో అటువంటి ప్రాబ్లమ్స్ వారు చూడకుండా నీవే సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. దేవా ఎవరెవరికైతే ప్రభు అప్పుల సమస్యల్లో బాధపడుతున్నారో, లేదంటే కనుక సమాధానం లేని కుటుంబంలో వాళ్ళు ఉన్నారో దేవా నీ చిత్తం అయితే ప్రభు మంచి సమాధానాన్ని, పీస్ని సిద్ధపరచమని అడుగుతున్నామయ్యా తండ్రి. ఇదిగో ప్రభు ఈ రాత్రి కాల సమయంలో మేము పండుకొని ఉండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా దేవా నువ్వే కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చినాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.